హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి ఇదిగోండి, ఈ మామిడికాయతో ఊరగాయ అయితే పెడుతున్నాం. ఒక్క మామిడికాయతో ఇంట్లో ఉందనేసి ఇంకా ఊరగాయ పెడతా, వీడియో అయితే తీద్దామని తీస్తున్నా. ఇది లోపల టెంక లేకుండా మామూలు చిన్న చిన్న పీసెస్ మనం పచ్చడికి కట్ చేసుకుంటాం కదా, అలాగా కట్ చేసుకొని పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. నిలవ పచ్చడిలాగా సూపర్గా ఉంటుంది. చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ఏమేమి కావాలో. ఇదిగోండి, ఫస్ట్ అయితే మామిడికాయ, ఇదిగోండి ఉప్పు, కారం, తర్వాత వచ్చేసి ఇదేంటనుకుంటున్నారా, ఆవపొడి, ఆవాలు మెంతులు బాగా ఫ్రై చేసి దోరగా మిక్స్ అయితే పట్టింది. ఇదిగోండి తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, అంతేనండి. దీనికి కావాల్సింది ఫస్ట్ అయితే మామిడికాయ కటింగ్ చేసేద్దాం వచ్చేయండి. సూపర్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో అయితే. ఇదిగోండి మామిడికాయ అయితే కట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే దీనికి పీల్ తీయాల్సిన పని లేదు, ఇలాగే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే బాగుంటుంది. టెంకతోనే పెట్టాలి, సంవత్సరానికి ఒకసారి ఆవకాయ పెట్టుకోవాలి అని ఏం లేదు. ఈ టైప్లో ఎప్పుడైనా పెట్టుకొని తినొచ్చు. ఆవకాయ టేస్టీగా సూపర్గా ఉంటుంది. మనకి అసలు ఎప్పుడు మామిడికాయలు లేటుగా వచ్చేటి, ఈసారి తొందరగా వచ్చేసాయి. లేకుంటే శివరాత్రి ఎప్పుడు వస్తాయి మామిడికాయలు, పచ్చి మామిడికాయలు మా సైడ్ అయితే. ఇది మొన్న కర్రీ పప్పు చేద్దామని చెప్పేసి తీసుకున్నా, ఇంకా చేయలేదు. ఇంకా పచ్చడి అయితే పెడదామనేసి పచ్చడి పెడుతున్నా. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు ఈ పచ్చడి. ఇదిగోండి తీసేసాను టెంక అయితే పక్కకు. ఇప్పుడైతే పీసెస్ చేసేద్దాం. ఇది కటింగ్ ప్యాడ్ తెచ్చాను కానీ దీని మీద కట్ చేసిందే లేదు, ఒక పక్కన పెట్టేసాను. నాకు తొందరగా మామూలుగా చేయటమే అలవాటు, చేతిలో పట్టుకొని. అసలు ఆ పెద్ద ముక్కలు కంటే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి చేసుకుంటే ముక్కకు ఉప్పు కారం, చిన్న ముక్క కాబట్టి సూపర్గా పట్టిద్ది. ఇదిగోండి ఇలాగా కటింగ్ అయితే చేసేద్దాము. కటింగ్ ఇదిగోండి పీసెస్ రెడీ అయిపోయాయి చూడండి. కట్ చేసేసాను ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా పచ్చడికి. ఇందులో అయితే 1 by 1 వేసి కలిపేద్దాము. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇప్పుడైతే వేసేద్దాము ఉప్పు, కారం. అంటే కొద్దిగా ఒక మామిడికాయ కాబట్టి ఇంత కొద్దిగా అయితే క్వాంటిటీ అందాజుగా అయితే వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్లు ఉప్పు తీసుకుంటే ఒక 2 స్పూన్లు కారం అలా వేసాను. ఇది ఆవపొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే దీనికి సరిపడా అయితే వేసాను. ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే పెట్టేద్దాము. మొత్తం వేసి కలిపేసాం కదా, ఉప్పు కారాలు ఇవి సైడ్ పెట్టేసి ఇంకా స్టవ్ దగ్గరకు అయితే వెళ్దాం వచ్చేయండి. స్టవ్ దగ్గరికి వెళ్ళి తాలింపు గిన్నె పెట్టేశాను. ఆయిల్ వేస్తున్నా. ఇదిగోండి తాలింపు కోసం ఈ ఆయిల్ శనగ నూనె. మేము ఎప్పుడైనా ఇంట్లో మామూలుగానే శనగ నూనె వాడతాము. ఈ పచ్చళ్ళు అంటే ఖచ్చితంగా శనగ నూనె కావాల్సిందే. శనగ నూనె అయితే ఒక 100 గ్రాములు వేసాను, ఒక్క మామిడికాయ కాబట్టి. ఇందులో అయితే ఎక్కువ ఎర్రగా కావాల్సిన పని లేదు. ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇదిగోండి మొత్తం వేసేస్తున్నా. వెల్లుల్లిపాయలు అయితే వలిచాను. మసాలాగా అయితే అస్సలు వలిచాను నేను, అలాగే వేసేస్తా. నాకు ఒళ్ళిబద్ధకం ఈ వెల్లుల్లి వలచాలంటే గడ్డ పట్టిద్ది. వాళ్ళైతే 2 గడ్డలు వలిచేసాను, మొత్తం వేసేస్తున్నా. ఆయిల్ అయితే కాగిపోయింది కదా, సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు బాగా సన్న మంట మీద ఇలా కదిలించుకొని ఇది బాగా చల్లారాకైతే పచ్చడిలో కలుపుకోవాలి. వేడి మీద అస్సలు కలపకూడదు. ఎప్పుడైనా మనం ఎక్కువ క్వాంటిటీ పచ్చడి పెట్టినా కానీ ఇలా ఎక్కువ వేడి మీద కలపకూడదు. పక్కన పెట్టుకొని చల్లారాక లేటుగా కలుపుకోవాలి. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి పెట్టారా? పెడితే కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు. అసలు ఆ మామిడికాయ పచ్చడిలో ఆ వెల్లుల్లి తగులుతుంటే ఆ టేస్టే వేరబ్బా. వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తినాలి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది తాలింపు. కలిపేద్దాం. ఇదిగోండి అన్నీ కలిపేసాను, తాలింపు అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే ఈ తాలింపు ఇందులో అయితే కలిపేద్దాము. కలిపేసినాక 2 రోజులు పెట్టుకొని తర్వాత తీసి తింటే ఉంటుంది పచ్చడి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి
తాలింపు అయితే చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చళ్ళు వేసి కలిపేద్దాం. అది శనగ నూనె వేస్తే ఆ టేస్టే వేరబ్బా. మనం బయట కొనుక్కుంటే ఏం బాగుంటాయి, ఇట్లా కొద్దిగా అయినా మనకి ఎక్కువ క్వాంటిటీ ఇంత పెట్టాలని ఏం లేదు. ఇంట్లో కొద్దిగా పెట్టుకోవచ్చు. మనకు పెద్దవాళ్ళకైతే అవన్నీ తెలుస్తాయి. మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక మామిడికాయ 2 మామిడికాయలు తీసుకొని అన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. చూస్తేనే వేడి వేడి అన్నం గుర్తొస్తుంది నాకు. ఇంకా వంట అయితే చేయలేదు నేను, ఇంకా అన్నము ఇట్లా కలుపుకోవాలి. ఎలా ఉంది, నచ్చిందా మీకు? అయితే లైక్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. బాయ్. చూడండి పచ్చడితో అయితే మర్చిపోయా, ఉప్పు కారం చూడలేదు నేను అసలు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా ఒక డబ్బాలో పెట్టి మగ్గబెట్టడం, ఇంకా ఎమ్మటైనా వేసుకొని తినొచ్చు. అయితే ఇప్పుడు ఎమ్మటైతే తినము, మగ్గ పెడితే అదొక టేస్ట్ ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.